మరి నీకు నువ్వు మొగుడుండి నువ్వెలా పెళ్లి చేసుకొనివ్వవు ఫస్ట్ అది చెప్పు నాకు? నీకు పెళ్ళై ఉన్నావు గదా! పోనీ పెళ్లి కాని అమ్మాయివా నువ్వు? ఏం చేస్తావు పెళ్లి చేసుకోనివ్వకుండా? ఈయన మీద కోపంతో ఎళ్లి అబ్బాయిని పెళ్లి చేసేసుకున్నావా నువ్వు? ఎవరు ఏంటని తెలియకుండా? అంత బ్లైండ్‌గెళ్లి పెళ్లి చేసుకున్నావా? ఇంట్లో వాళ్ళు చేశారు మేడం. ఏంటి జుట్టు పట్టుకొని మెడ మీద కత్తి పెట్టి ఏమైనా చేశారా? చదువుకున్న అమ్మాయివి, జాబ్ చేస్తున్నావు, సంపాదించుకుంటున్నావు. నీ నిర్ణయం నువ్వు తీసుకోలేవా? అందుకే ఇప్పుడు తీసుకుందామని తను కావాలంటున్నాను. వీళ్ళిద్దరు నాకు తెలిసి ఎర్రగడ్డ హాస్పిటల్‌కి పంపిస్తే బెటర్ ఏమోనండి. ఇద్దరికి చాలా తేడా. అందుకే ఏదో ఆ టైప్ లో పెట్టాలి ఆ! గట్టిగా. ఇద్దరు తేడాగానే ఉన్నారు. అక్కడ కూడా వీళ్ళకేం తీసుకోరు జడ్జ్‌మెంట్ మేడం. వస్తది? అక్కడ తీసుకోరు కూడా ఇట్లాంటి తీసుకోరు. వాళ్ళని, అంతే. నేనైతే తేడా కాదు మేడం. వాళ్ళ ఆయన తేడా కానీ నేనైతే తేడా కాదు. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ నువ్వు పెడితే prove వాళ్ళకి చేసావు అవమానం. కదయ్యా, తేడా కాదని prove మరి చేసావు కదా. అలాంటప్పుడు అక్కడ మీ అబ్బాయే కదా! నాకే పుట్టారని గ్యారంటీ ఏంటి మేడం? 1.5 ఇయర్ అతనితో సంసారం చేసింది. సరే డిఎన్ఏ టెస్ట్ పంపిద్దాం, పిల్లోడికి లీగాలిటీ వచ్చిందంటే నీకు నేను ఒప్పుకోను మేడం. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేది ఏంటి? గోంగూర కోర్టులో పిటిషన్ వితండ వాదన. మొత్తం లోపలేస్తారు ఇద్దరిని. ఇక్కడ డాక్టర్ గారు, ఇంకా హైకోర్టు అడ్వకేట్ గారు మీరున్నారు. అసలు వీళ్ళ వాదనలో ఒక్కరిదన్నా న్యాయం ఈ అమ్మాయి కూడా చాలా తేడాగా మాట్లాడుతుంది అవును. కదండి. పోనీ పెళ్లి కాని అమ్మాయి ఇగో నీ వల్లే నాకు ఇలా బాబు పుట్టాడు అంటే నిజంగా తీసుకొచ్చిందని పెళ్లి చేయడమో, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి జస్ట్ ఎంగేజ్మెంట్ ఒకటి అయింది కాబట్టి అక్కడ వదిలేసి ఇక్కడ చేయడం అవుతది. కానీ ఈ అమ్మాయి పెళ్ళయ్యి అక్కడ పడుతున్నాడు, మంచి ఫ్యామిలీ ఉంది, పోనీ డివోర్స్ కూడా అవ్వలేదు, పోనీ ఈ అబ్బాయిని వచ్చి అడగడానికి ఏ రకంగా ఒక న్యాయం 10 చేస్తారు? కేసులకి సరిపడా ట్విస్టులు పెట్టాడు. యాక్చువల్ గా ఆ ఎంగేజ్మెంట్ అమ్మాయిని మనం మీరు అనుకున్నట్టు బతిలాడు, మనం ఆ, ఏదో మాట్లాడే ఆ. అమ్మాయి ఇట్లా కాదు, ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, పిల్లోడు జీవితం అంటానికి ఆవిడతో కమిట్ అయిపోయాడు ఫిజికల్ గా. ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకుంటుంది? ఈ స్టోరీ అంతా ఆ అమ్మాయికి తెలియదు కదా. ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేను మేడం. చెప్పు. అరే నువ్వు ఇప్పటికి 3 సార్లు చచ్చిపోయావు. మళ్ళీ డాక్టర్లు ఫేక్ కదా నిన్ను సర్టిఫికేట్స్ వస్తాయి కాపాడుతున్నారు. నీకు. నీ చేతికి ఫేక్ సర్టిఫికేట్స్ వస్తాయి. నాకు ఆ అమ్మాయి కావాలి మేడం. ఈ అమ్మాయి నాకు వద్దు. ఈ అమ్మాయిని పంపించేసాడు. నాకు ఈ అబ్బాయి కావాలి మేడం. సూపర్, బాగానే ఉందమ్మా మీ బాగోదు. సో డాక్టర్ గారు, సో మీరే చెప్పాలి సార్ వీళ్ళిద్దరు మెంటాలిటీకి సంబంధించి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి అనేది? అసలు మెంటాలిటీ అనేది చాలా చిన్న పదం ఏమోనండి. ఎందుకంటే కనుక వీళ్ళిద్దరూ ఇదంతా కూడా ఇంటెన్షనాలిటీ అంటారు. ఇది మెంటాలిటీ కాదు. మెంటాలిటీలో ఏంటంటే చాలా వరకు తెలియకుండా చేసేటటువంటి దాన్ని మెంటాలిటీ అంటారు. ఇదంతా ఇంటెన్షనాలిటీ. ఈరోజు ఏం పేరమ్మని ఇది రక్షిత ఎందుకంటే పేర్లు కూడా గుర్తుపెట్టుకోదలుచుకోలేదు. ఇంత దరిద్రపెట్టి స్టోరీ చెప్పారు. సో ఇదేంటంటే మేడం, ఈ అమ్మాయిని కూడా ఈ రోజు ఈ అమ్మాయి వైపు జాలి చూపెట్టాలా అంటే కనుక కేవలం ప్రెగ్నెంట్ అనేటటువంటి ఉద్దేశంతో జాలి చూపెట్టాలనుకున్నాం. కానీ ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి నాకు కనేటటువంటి బిడ్డను అనాథాశ్రమంలో పడేస్తానందో అప్పుడు ఈ అమ్మాయి మీద ఉన్న ఆవగింజంత జాలి కూడా పోయింది మేడం. ఇది ఏంటంటే కనుక ఇది కేవలం ఈ స్టోరీలో టైం లైన్ బట్టి చూసుకుంటే కనుక శారీరక వాంఛ అంతే. కేవలం శారీరక వాంఛ అనేటటువంటి ఒక దీనికి వీళ్ళు ప్రేమ అనేటటువంటి పదాన్ని పెట్టి కప్పిపుచ్చి ముందుకు నడిపించినటువంటి ఒక కథ. దీనికి బాధితులు ఎవరు అంటే కనుక అటువైపు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నటువంటి ఆ అబ్బాయి, తర్వాత ఈ అమ్మాయి కనబోయేటటువంటి ఈ బిడ్డ, ఇతని తల్లిదండ్రులు, ఇగో మనోడు కమిట్ అయినటువంటి ఇంకో బాధితురాలు. వీళ్ళు బాధితులు అన్నమాట. వీళ్ళకి ఏమీ ఉండదు. వీళ్ళకి ఇలాగే బతికేస్తూ ఉంటారు. రేపొద్దున ఆ అమ్మాయిని ఈ అబ్బాయి దగ్గర పంపించినా కూడా వీళ్ళు 3 నెలలు ముచ్చట్లాగా మళ్ళీ కలిసి ఉంటారు. మళ్ళీ వాడు ఇంకో క్యారెక్టర్ని పడతాడు, ఆ అమ్మాయి వేరే దారి చూసుకుంటుంది. ఈ కథ నడుస్తూనే ఉంటుంది. సో ఇక్కడ మెంటాలిటీ అనేటటువంటి పదం వాడేదానికంటే ఇంటెన్షనాలిటీ అనేటటువంటి పదం వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే నేను చూసేది, ఇక్కడ ఈ వేదికను ఎత్తుక్కుంటూ మన సురేష్ ఇక్కడ వరకు రావటము, ఈ వేదిక మీద ఒక సమాధానం దొరుకుతుంది అని అనుకోవటం, బహుశా ఈ వేదిక మీద మనం నిలబడి వీళ్ళిద్దరికి సమాధానం చెప్తే కనుక మనం చాలా మందికి అన్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. రెండు తప్పులే. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇతనితో వెళ్ళమ్మా అంటం అనేది కూడా తప్పే, ఇతనితో వెళ్లకుండా నీ జీవితం చూసుకోవమ్మా అనేటటువంటిది కూడా తప్పే. ఎందుకంటే కనుక ఇక్కడ ఆ బిడ్డకి తండ్రి ఇతను కాబట్టి ఇతను కాబోయేటటువంటి బిడ్డకి ఆబ్వియస్లీ ఇతను డిఎన్ఏ టెస్ట్ ఎప్పుడైతే వద్దన్నాడో కనుక గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుకుంటున్నాడు మన సురేష్. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దట్ బేబీ. సో అది సో ఆ బిడ్డకి తండ్రి ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ కమిట్మెంట్ అప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పాలి. చెప్పిన తర్వాత ఏమొచ్చి వాళ్ళు ఒప్పుకోరు, ఈ అమ్మాయి నడి బజార్ని పడేస్తారు, నడి రోడ్డును పంపించేస్తారు, నట్టేట్టు ముంచేస్తారు. కాబట్టి ఆ బిడ్డ కూడా అన్యాయం అవ్వకూడదు అంటే కనుక ఇతనే తండ్రి. కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఒకటి వే చేసి ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ నిజానికి ఈ అమ్మాయికి మనం చెప్పేది ఏంటంటే, అమ్మ ఇప్పటికైనా నువ్వు వాస్తవానికి తప్పు తెలుసుకున్నావా, లేదంటే కేవలం నేను ఒక వ్యక్తితో కమిట్ అయ్యి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి బిడ్డకి తల్లిని అయ్యాను కాబట్టి ఆ బిడ్డే కావాలి అని అనుకుంటున్నావా, ఆ వెతుకులాట్లో వచ్చావా, నిజంగా నీ మనసులో ఇంత దుర్మార్గుడు ఇంత మూర్ఖుడితో కలిసి సంసారం చేసి ప్రయాణం చేసేటటువంటి ఉద్దేశం నీకుందా? షీఈస్ నాట్ టెల్లింగ్ ద ట్రూత్. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఈ అమ్మాయి మాట్లాడేటటువంటిది ఏంటంటే కనుక ఈ బిడ్డ ఈ రోజు కాకపోతే రేపు పొద్దున బయటకు వస్తాడు, గుట్టు రెట్ అవుతుంది, ఎంతో కాలం ఈ వాదంతో నేను నిలబడలేను. కాబట్టి ఈ రోజు నేను ఏంటంటే కనుక ఇతని దగ్గరికి వచ్చేస్తే కనుక ఒక సేఫ్ జోన్లోకి వచ్చేస్తాను, నా బిడ్డకి ఇతనే తండ్రి అనేటటువంటి విధంగా నేను బతికేయచ్చు అనేటటువంటి ఇన్సెక్యూరిటీ భావాన్ని తొలగించుకోవటం గురించే ఈరోజు సురేష్ దగ్గరికి ఈ అమ్మాయి వచ్చింది అనేటటువంటిది నా అభిప్రాయం. కాబట్టి ఏంటంటే ఈరోజు మనం
ఏదన్నా చేయాలి అని అనుకుంటే కనుక లీగల్గా వెళ్ళటం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం మేడం. ఎందుకంటే కనుక ఇక్కడ తూతూ మంత్రంగా సురేష్ నీ మీద ఇటువంటి కేసులు అటువంటి కేసులు పెట్టడం జరుగుతుంది, నువ్వు అమ్మాయితో కలిపి అంటే కనుక ఎంతకాలం మనం ప్రయాణం చేపిస్తాం? నిజం చెప్పండి, ఎంతకాలం ప్రయాణం చేపిస్తాం? సో కాబట్టి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఈ అమ్మాయి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దాన్ని బట్టి ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సురేష్తో వెళ్ళటం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఏ విధంగా మనం కట్ చేయాలి, ఏ విధంగా కట్ చేసి ఆ అబ్బాయికి ఎటువంటి ఫ్యూచర్ చూపెట్టాలి అనేటటువంటి దాని మీదే బేస్ అయి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే సురేష్ని మనం బలవంతంగా తీసుకొచ్చి, ఎందుకంటే సురేష్ ఇస్ ఎ పర్సనాలిటీ డిసార్డర్, వ్యక్తిత్వ పరంగా ఒక బలహీనత అనేది ఉంది. ఈ బలహీనత అనేది ఏదైతే ఉందో అది పోయేది కాదు, పుట్టుకతో వచ్చింది, అది చచ్చేంత వరకు పోదు. సో అటువంటి వ్యక్తిని ఈ అమ్మాయి పక్కన కూర్చోపెట్టి ఈ అమ్మాయి మీ ఇద్దరు కలిసి ఉండండి అమ్మ అంటే కనుక రేపొద్దున ఈ చండాలం అంతా చూసి ఆ బిడ్డ చెడిపోతాడు. సో కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే కనుక ఇది కలిపేటటువంటి అంశం కాదు, దూరం చేసేటటువంటి అంశమే. మెయిన్గా ఏంటంటే కౌన్సిలింగ్ ఏదన్నా ఉంటే కనుక, ఆ కౌన్సిలింగ్ ఉంటే కనుక ఆ మత్తు వదిల్చి ఇది కరెక్ట్ దారి కాదు అని చెప్పి మనం ఆ అమ్మాయికే చెప్పాలి, ఆ బిడ్డకు ఒక దారి చూపెట్టాలి. ఇతని దగ్గర నుంచి ఏమన్నా ఒక రెమెడీ ఉంటే కనుక ఆ అమ్మాయి ఫ్యూచర్కి ఆ రెమెడీ ఏదైనా కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది లీగల్గా అడ్రస్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్, ఆ అమ్మాయిని నా నుంచి వదిలించిన. అరే బాబు నిన్ను వదిలించడం కాదు, దానికి తగ్గ ఆ అమ్మాయిని punishment ఉంటాయి, అవి బతికించాం. చెప్పని ఇంకా ఆ అమ్మాయిని బతికించడం గురించి నిన్ను వదిలించాం కానీ నీకు ఎటువంటి శిక్ష పడుతుంది అనేది లాయర్ మేడం చెప్తారు. సో రమ్య గారు మీరు చెప్పాలండి. మేడం వీళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన స్టోరీ వేరు, కంక్లూజన్కి వచ్చేసరికి ఒక 10 కేసులు వ్యక్తులు ఎన్ని తప్పులైతే మిస్టేక్స్ క్రైమ్స్ చేస్తారో ఇంకో ప్యాకేజ్. అవి ఈ 2 చక్కగా ఒక సార్ అన్నట్లు ప్యాకేజ్తో వీళ్ళిద్దరూ చేశారు. వీళ్ళకి తగ్గ పనిష్మెంట్స్ పడకపోతే వీళ్ళు ఖచ్చితంగా ఇవి కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తారు. వీళ్ళ వల్ల సొసైటీలో చాలా మంది అబ్బాయిలు చాలా మంది అమ్మాయిలు సఫర్ అవ్వడానికి వీళ్ళిద్దరే ఒక ఎగ్జాంపుల్. మనం ఏదో వీళ్ళ అదృష్టం కోసం ఏదో మాస్ కేసు మాట్లాడుతున్నాం కానీ యాక్చువల్గా వీళ్ళిద్దరిని రివీల్ చేయాలి కూడా ఒక రకంగా. చేస్తే ఏంటంటే ఓకే ఇలాంటి వాళ్ళు ఉన్నారా బాబు, వీళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండాలని ఇటు అబ్బాయిలు సేఫ్ సైడ్లో ఉంటారు, అమ్మాయిలు సేఫ్ సైడ్లో ఉంటారు. లీగల్ ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి మేడం యాక్చువల్గా అతను ఒక అమ్మాయితో కమిట్ అయి ఫిజికల్గా ఒక 5 years లివిన్లో నడిచాడు. ఆ అమ్మాయితో ఉండగానే మళ్ళీ ఇంకొక అమ్మాయిని బెడ్రూమ్లో అమ్మాయి చూసి వెళ్ళిపోయింది. సో ఇలాంటి సమయం వస్తే కనుక నిజంగా ఈ అమ్మాయి కరెక్ట్ అమ్మాయి అయి ఉంటే అలా అబ్బాయి చీట్ చేసి ఆ అమ్మాయిని 5 years వాడుకున్నందుకు ఇప్పుడున్న కేసెస్ ప్రకారం మాక్సిమం చీటింగ్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు, రేప్ కేసులు కూడా వేస్తున్నారు. ఎందుకంటే పెళ్లి ఎందుకు చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటామనే కదా కమిట్ అవ్వడం, ఫిజికల్గా వెళ్ళడం. వీళ్ళు లవ్ అని ఒక 30 years 20 years బ్యాక్ ఉన్న లవ్ దగ్గర ఆగట్ల, చూపుల దగ్గర ఆగట్ల, ముందు ఫిజికల్గా కమిట్ అయిపోయిన తర్వాతే దానికి లవ్ అని ఓ పేరు పెట్టుకుంటున్నారు. సో ఈ పొజిషన్లో వీళ్ళది లవ్వే కాదు, కాంక్ష, శారీరక సుఖాల కోసం చేసే మిస్టేక్స్ని లవ్ అని ఒక పేరు పెట్టుకుని దాంట్లో లీగాలిటీలో కోర్టుల చుట్టూ తిరగడానికి చక్కగా సూపర్ పర్సన్స్ కింద లెక్క వీళ్ళు. సో ఈ ప్రాసెస్లో ఈవిడ తలుచుకుంటే అతన్ని అబౌట్ 10 years పనిష్మెంట్ పడే పెద్ద కేసులో ఇరికించేది. ఈవిడ కరెక్ట్ కాదుగా, అందుకని ఈవిడేం చేసింది, దుకాణం సర్దుకొని వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళు చక్కగా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయగానే అంటే చేసిన తప్ప ఎక్కడికి పోదు కదా, ఇంపార్టెంట్ దొరికాడు. అదే అతను కరెక్ట్ అబ్బాయి అయి ఉంటే ఇతనితో మళ్ళీ మిడిల్లో కలిసేది కాదేమో. చేసిన మిస్టేక్స్కి ఈ అమ్మాయికి ఏమైంది, మళ్ళీ మధ్యలో రాగానే ఈ ఓదార్పేతలు ఇప్పుడు బాబుని కానీ వాడికి 8 months. భర్త అనే క్యారెక్టర్ ఒకవేళ ఈ అమ్మాయికి ఇట్లా ఇంపార్టెంట్ పర్సన్ వస్తే ఈ మధ్య సాఫ్ట్వేర్లో కానీ ఇంకొకటి కానీ ఎక్కడైనా ఫుడ్ వల్ల కానీ మ్యాక్సిమం మరి సార్కి తెలుస్తుంది ఇంపార్టెన్స్ అంటే ఫిజికల్గా చాలా తక్కువ ఉంటున్నారు. అది లేడీస్లోనూ ఎక్కువ కేసెస్ నడుస్తున్నాయి, జెంట్స్లోనూ కూడా. ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది. దానివల్ల ఏం చేస్తున్నారంటే వీళ్ళు బయటికి చెప్పరు, సొసైటీ కోసం ముందు ఒక పెళ్లి చేసేసుకోవాలి. వీళ్ళు ఆయన చేసిన పెద్ద మిస్టేక్ అది. నిజంగా ఈ అమ్మాయికి ఈ లవ్ స్టోరీ అంటూ లేకపోతే ఈ పిల్ల జీవితం నాశనమైనట్టు లెక్క. అతను ఒక సొసైటీ కోసం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నాకు ఓ భార్య ఉంది. ఈరోజు విడిపోవడం డైవర్స్ అనేది ఎంత కామన్గా అయిపోయిందంటే ఏ రీజన్ అన్నా చెప్పుకోనివ్వండి, ముందు విడిపోతారు. 10 పెళ్లిళ్ళు అవుతుంటే 9 పెళ్లిళ్ళు కోర్టు దగ్గర ఎండ్ అవుతున్నాయి. ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ అమ్మాయిని రోడ్డు మీద పడేసేవాళ్ళు, లేదా ఏదో కాంపెన్సేషన్ ఇచ్చి మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే పనికిరాని వ్యక్తితో ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యేది కాదు. పోనీ అలా అన్నా కట్ చేసుకొని ఫ్రీగా ఉండి ఇతనితో ఈవిడ కమిట్ అయి పిల్లోడిని కనుంటే అక్కడ నుంచి కాంపెన్సేషన్ వచ్చేది. పుట్టిన పిల్లోడికి ఈ అబ్బాయి దగ్గర నుంచి మెయింటెనెన్స్ కానీ డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ ప్రొసీడింగ్స్ నడిపించేవాళ్ళం. ఇతనితో మధ్యలో ఈవిడ చేసిన మిస్టేక్ ఆ శారీరకంగా ఆపుకోలేకో లేకపోతే ఆయనే బెటర్, భర్త దగ్గర ఏమీ సుఖం లేదు కదా అనుకుందో, లీగల్గా అక్కడ కట్ చేసుకోకుండా ఇతనితో కమిట్ అవ్వడం వల్ల ఈ రోజున రోడ్డు మీద నుంచుంది. సరే నుంచుంది బాధితురాలు అందామా అంటే ఎంత క్రూయల్గా మాట్లాడుతుందంటే పిల్లోని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వేస్తాను.
అంటే వీళ్ళిద్దరి సుఖం కోసం పిల్లోడిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేసే అంత మెంటాలిటీలో నాకు వద్దు ఈ పిల్లోడు అనే అంత సిచ్యుయేషన్లో అతను ఉన్నాడు. అదే వేరే కంట్రీస్లో అయితే ఇలాంటి ఒక్క డైలాగ్ మాట్లాడినందుకు ఇద్దరిని జైల్లో వేసేవాళ్ళు. మన ఇండియాలో పిల్లలకి ఇంకా అంత పెద్ద చట్టాలు రాల పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇన్ కేస్ తల్లిదండ్రులు ఇద్దరు కరెక్ట్గా లేకపోయినా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ పొజిషన్లో ఉండేవాళ్ళు. మనకు ఆ సీన్స్ లేకపోవడం వల్ల ఈవిడ అనాథాశ్రమంలో వేస్తానన్నా మన ముగ్గురం కూర్చొని వింటున్నాం ఏం చేయలేని సిచ్యుయేషన్లో. సో ఇలాంటి ప్రాసెస్సే వస్తే కనుక ఇప్పుడు ఈ అమ్మాయి చేయాల్సిన పని నేను అక్కడ దుకాణం వదులుకొని ఇక్కడికి వెళ్ళిపోతానండి అంటే కుదరదు. ఈవిడకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, భర్త ఉన్నాడు. ఇతని దగ్గరికి వెళ్ళి ఉండడం వల్ల ఉంచుకున్నట్లు లెక్క. అలాంటి వ్యక్తితో ఈవిడికి ఎటువంటి లీగాలిటీ ఉండదు. అంత హీనమైన స్టేజ్లో ఆవిడ వెళ్తాను అన్నా మనం పంపించాం కదా. పిల్లోడు ఉన్నాడు కదా అని మనం పంపించేస్తుంటే అక్కడ తండ్రి అనే పేరు అతను ఇవ్వడు. ఆల్రెడీ తండ్రి అనే పేరు ఇతను వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు ఈవిడకున్న సిచ్యుయేషన్ లీగల్ ప్రాసెస్లో భర్త నుంచి డైవర్స్ తీసుకొని ఆ తర్వాత ఇతన్ని ఏం చేయాలని ఆలోచించాలి. అక్కడ భర్త కూడా ఛాలెంజ్ చేస్తాడు ఎట్లాగో, ఎందుకంటే తను ఫిజికల్గా అమ్మాయితో కమిట్ అవ్వలేదు కాబట్టి ఈ పిల్లోడు నా పిల్లోడు కాదు అని చీటింగ్ కేసు పెట్టొచ్చు మేడం. పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి అడల్టరీలోకి వెళ్ళింది ఒక రకంగా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ వీళ్ళకి ఏంటంటే లివ్-ఇన్లు, అడల్టరీలు ఇవన్నీ ఏం చేసినా ఎవడో పట్టించుకోడు కదా అనుకుంటున్నారు. ఇలాంటి క్యారెక్టర్లో ఈ అమ్మాయి ఒక భర్త మీద ఒకవేళ ఈ సీన్ చెప్పకుండా 498 డీవీసీ, మెయింటెనెన్స్లు, ఆస్తి కేసులు ఇవన్నీ వేస్తారు. కానీ ఇలా అడల్టరీలో ఉన్నప్పుడు అతను డిఎన్ఏకి ఛాలెంజ్ చేస్తే ఆ కేసులన్నీ డిస్మిస్ అయిపోగా ఈ అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు, ఆ బాబుకి రాదు. ఎందుకంటే డిఎన్ఏలో తండ్రి అతనని ప్రూవ్ అవుతున్నాడు కదా. ఇక పిల్లలు మ్యారేజ్ అయినాక పుట్టినా, మ్యారేజ్ అవ్వకపోయినా, అక్రమ సంబంధంలో పుట్టినా ఎవరైతే న్యాచురల్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళ మీద పూర్తి హక్కులు వాళ్ళకు ఉంటాయి. అంటే ఈవిడ అతని మీద ఏ కేసులు వేయగలదో లేదో పక్కన పెడితే పిల్లోడికి మెయింటెనెన్స్ అనేది ఇతని దగ్గర నుంచే వస్తుంది. సో ఇతను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని ఆ అమ్మాయికి ఏమైనా కాంపెన్సేట్ రూపంలో ఇస్తాడా లేదా యాక్సెప్ట్ చేసి ఈవిని పెళ్లి చేసుకుంటాడా అనేది ఒక విషయం. ఒకవేళ ఈ అబ్బాయి ఈ కేసుల చుట్టూ తిరగలేక ఈ అమ్మాయిని తీసుకెళ్తాను పిల్లోడితో పాటు అంటే ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు చీటింగ్ కేసు పెడతారు. సో వాళ్ళు చీటింగ్ కేసు పెట్టకుండా మరి వాళ్ళతో సెటిల్ చేసుకోవాలి. ఎంత సెటిల్మెంట్లు చేసేంత ఇది అతని దగ్గర ఫైనాన్షియల్గా లేదు. వీళ్ళకి జరిగే మెయిన్ లీగల్ ప్రాసెస్లో ఈవిడ భర్త దగ్గర నుంచి కోర్టులో కేసులు ఫైల్ చేసుకొని తిరగాల్సిందే, ఈవిడికి ఈ పనిష్మెంట్ పడాల్సిందే. ఎందుకంటే ఈ స్టేజ్లో సెటిల్ చేస్తే ఎక్కడో ఒక స్టేజ్ ఇప్పటిదాకా మనకి టీవీ షోస్లో నడిచేవి ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది, ఓకే న్యాయం జరిగేస్తుంది అని చెప్పి ఇలా వస్తే వీళ్ళని ఏ రకంగానూ మనం కట్ చేయలేం, ఏ రకంగానూ సెటిల్ చేయలేం. ఈవిని పంపిస్తే భర్తతో డైవర్స్ అయిన తర్వాత ఈయనతో పంపించాలి. ఈయన ఎంత బాగా చూసుకుంటాడో తెలియదు, ఇక్కడే వద్దు చేయ అంటున్నాడు. ఆలోపు అక్కడ పెళ్లి అక్కడ ప్రాసెస్ చేసుకుని నడవడానికి అవకాశం ఉంది. అంటే ఆ అమ్మాయిని వదలడానికి కూడా లేదు మేడం. ఆ అమ్మాయి కూడా వాళ్ళ దగ్గర మేము 10 లక్షలు కట్నం కూడా తీసుకున్నాం. అమ్మో మళ్ళీ బాబోయ్ రిటర్న్ బాబోయ్ ఇవ్వాలి. బాబోయ్, తీసుకుంటే అసలు ఇచ్చేసేయండి అయ్యా, తీసుకుంటే నీ స్టోరీలు చాలా ఉన్నాయిలే కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ మేడం స్టోరీ చెప్పి నువ్వని తెలిస్తే ఆ అమ్మాయి అట్లాగా 10 లక్షలకి 20 లక్షలు 30 లక్షలు ఏదో వసూలు చేస్తారు, అది వేరే సంగతి. లేదా మీ ఇద్దరు చేసుకున్నా, ఎందుకంటే ఈవిడ వద్దు అంటున్నాడు కాబట్టి బలవంతంగా మనం పంపించలేం. ఎందుకంటే క్రూయాలిటీ ఒకటి ఉంది, ఆల్రెడీ మర్డర్ చంపేస్తానని చేసేద్దాం చెప్పేసి అన్నాడు కదా. మర్డర్ చేసేద్దాం అని అంత క్రూయాలిటీ ఉన్నప్పుడు ఈ అమ్మాయిని మనం పంపించలేం. ఈవిడికి ప్రెసెంట్ మనం ఇవ్వగలిగేది సార్ దగ్గర నుంచి కొంత కౌన్సిలింగ్ ఇప్పించి పిల్లాన్ని ఎలా చూసుకోవాలి, ఇంకొకసారి ఇలా ప్రేమ కోసం రెడ్ కార్పెట్ లేకుండా ఇండివిడువల్ గా బతకడం ఎట్లాగా, ముందు తన కాళ్ళ మీద తను నిలబడి ఎవరు పడితే ఆడు వస్తే ఓదార్పు యాత్రకి వెళ్లకుండా ఉంటే బెటర్. తర్వాత లీగల్ గా హస్బెండ్ దగ్గర నుంచి ఏదైనా చూసి పిల్లోడి తరపు నుంచి తన మీద మెయింటెనెన్స్ కేసు వేస్తే అతను ఇంకో మ్యారేజ్ చేసుకున్నా కూడా పిల్లోడికి పూర్తి హక్కులు అతని మీద ఉంటాయండి. తను ఆ ఒక్క పని మాత్రమే చేయగలదు. ఈవిడ పిల్లోడికి అనేసింది కదా అని మనం అక్కడ పంపించినా అది లీగల్ గా వ్యాలిడ్ కాదు. ఇక అతనికి ఈవిడ చేత కేసులు నడిపించడమే బెటర్. ఎందుకంటే అతను కోర్టుల చుట్టూ తిరగాలి. ఒక అమ్మాయి కేసులు ఫైల్ చేస్తే ఎంత జీవితాలు ఎంత నాశనం అవుతాయో అతనికి తెలుస్తుంది. యాక్చువల్గా ఈ రోజున సురేష్ మీలాంటి వాళ్ళకి చెప్తున్నాను, నీలాంటి వాళ్ళు కాదు, రియల్గా లవ్ చేసి అబ్బాయిలు సఫర్ అవుతున్న కేసెస్ బోల్డ్ ఉన్నాయి. ఇలాంటి అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఫాల్స్ కేసులు ఫైల్ చేస్తున్నారు కాంపెన్సేషన్ల కోసం. 376 376(2) ఐపీసీ సెక్షన్ వేస్తే అంటే మ్యారేజ్ చేసుకుంటామని లవ్ చేసి కమిట్ అయిపోయి వదిలేయడం. ఇలా వదిలేస్తే ఆ కేసు నుంచి బయటపడడానికి ఆస్తులు అమ్ముకోవాలి తెలుసా? అవసరమా? రియల్గా లవ్ చేస్తే పూర్తిగా నమ్మండి, పెళ్లి చేసుకోవడానికి చూడండి. అలాగే మీరు కూడా అమ్మా, ఎందుకు ఊరికే ఫాల్స్ కేసులు వేసి యూజ్ లేదు కదా, అబ్బాయి ఏంటో నీకు తెలియదా? అలాంటి తెలిసిన అబ్బాయితోటి నువ్వు ఈ రకంగా పిల్లలకి అనేసి భర్త ఉండగా ఇంకొకటితో మళ్ళీ ఆడు రాగానే డోర్ ఓపెన్ చేసి తెలుసు కాబట్టే మళ్ళీ తనే కావాలంటే ఇక్కడ కుదరదు. ఇదేం బిస్కెట్ కాదు, మీరిద్దరు కలిసిపోయారు కదా అని మేము పంపించడం. ఇంతసేపు చెప్పింది ఏంటి, లీగల్ గా ఇంత సఫర్ ఉంది,
మీరిద్దరు అలా సఫర్ అవ్వాల్సింది, వీళ్ళిద్దరికి అదే పెద్ద వాస్తవాలకి పనిష్మెంట్. అమ్మా, మీ ఇద్దరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కలవాలి కలవాలి అతనే నా మనసులో ఉన్నాడు ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఉంటే కనుక నీ బిడ్డ గురించి ఈ రోజు 0.5% కన్సర్న్ కూడా నీకు లేదు. మదర్ పాత్ర అనేటటువంటిది నువ్వు మర్చిపోయావు. ఆ కన్సర్న్ లేదు. అసలు నీకు బాధగా లేదమ్మా? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎవరిని కావాలనుకుంటున్నావు, 0.5% అన్నా కూడా నీకు ఆ పెయిన్ ఉందా? ఆర్ యు ఏ మదర్ ఆఫ్ ఎ చైల్డ్? ముందు అర్జెంట్ గా భర్త దగ్గర నుంచి సెటిల్మెంట్ కేసులు ఫైల్ చేయండి. అతను ఏదో ఒకటి ఇస్తారు. తర్వాత ఇతని మీద మెయింటెనెన్స్ కేసు, మనం ఎంత వాడు చెప్పినా కోర్టు కూడా చుట్టూ తిరగాలి కొంతకాలం. అలాగే మీరు కాస్త కౌన్సిలింగ్ కూడా వెళ్ళండి. సో ఇక్కడ డాక్టర్ గారు అండ్ అలాగే మన అడ్వకేట్ గారు చెప్పినట్టుగా కనుక చేస్తే కొంచెం ఏదన్నా నీకు కంపెన్సేషన్ అనేది వస్తుంది అన్నట్టుగా మేడం చెప్పారు. అలా వింటే గనక నీ జీవితం బాగుంటుంది. ఇలాంటోడు కావాలి అని గనక మీరు అటు వెళ్ళినట్టయితే ఇంకా నిజంగా జీవితం సర్వనాశనమే. ఆ చేసుకోబోయే అమ్మాయినన్న ఈ అబ్బాయి బాగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో చూసారు కదండి ఇక్కడ సురేష్ వాదన అండ్ అలాగే రక్షిత వాదన. సో వీళ్ళిద్దరు మాటలు వింటే గనక అబ్బాయిలు అమ్మాయిల నుంచి జాగ్రత్త, అమ్మాయిలు అబ్బాయిల నుంచి జాగ్రత్త. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వీళ్ళు చూస్తున్నటువంటి సినిమాల ఇదే కావచ్చు, లేదంటే యూస్ చేసేటటువంటి స్మార్ట్ ఫోన్స్ గురించి కావచ్చు, వీళ్ళ మెంటాలిటీస్ అన్ని నిజంగా పద్ధతిగా లేవు. చాలా చండాలంగా కూడా ఉన్నాయన్నమాట. సో సురేష్ చేసినటువంటి పనికి డెఫినెట్ గా అయితే ఆవిడ కేసులు వేయాలని చెప్పేసి చక్కగా మన అడ్వకేట్ గారు చెప్పారు. అండ్ అలాగే కొంచెం కౌన్సిలింగ్ కావాలని చెప్పేసి కూడా డాక్టర్ కొంచెం గారు కాదు చెప్పారు. మేడం, చాలా చాలా కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ కావాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. అండ్ అలాగే ఈ అమ్మాయి పరిస్థితికి వస్తే ఈ అమ్మాయి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి కరెక్ట్ గా చెప్పేశారు ఇక్కడ మన వాళ్ళు. అండ్ అలాగే తను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటి, అండ్ అలాగే తనకు కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి, సో ఇక్కడ మన తరపు నుంచి కూడా వాళ్ళకి కొంచెం లీగల్ సపోర్ట్ కూడా ఇస్తామని చెప్పేసి మన వాళ్ళు అన్నారు. సో ఇక్కడ డెఫినెట్ గా ఈయన మీద అయితే కేసులు అయితే డెఫినెట్ గా ఫైల్ చేయిస్తామని చెప్పేసి అని అంటున్నారు. అండ్ అలాగే తిను కూడా జాగ్రత్త పడే విధంగా ఆ బిడ్డను చూసుకుంటూ ఎలా సర్వైవ్ అవ్వాలనేది కూడా ఇక్కడ మన వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ మాత్రం ప్రాపర్ గా జడ్జ్మెంట్ ఇవ్వడానికి అయితే ఏది లేదు. ఎందుకంటే ఈ అమ్మాయిలు అక్కడ పెళ్లి చేసుకోవడం కుదరదు, పెళ్లి చేసుకున్న మనోడు చూసుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి జీవితం పాడు చేసుకోకుండా దాని తగ్గట్టుగా ముందుకు వెళ్ళి వాళ్ళిద్దరు జీవితాలు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి నెక్స్ట్ ఇంకొకరితో కలుద్దాం.